తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక ఇస్తే కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ తప్పుడు ప్రచారం చేయటం దుర్మార్గమని ఏపీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. పాలు లేకుండా కెమికల్స్తో కల్తీ నెయ్యిని వాడి నాడు వైసీపీ కల్తీగాళ్లు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. వైవి సుబ్బారెడ్డి అకౌంట్లోకి కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి జై బ్రాండ్లతో వందల కోట్లు దోచుకోవటం, ప్రజాధనాన్ని లూటీ చేయటమే కాకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీవారి లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యితో కోట్లు దోచుకున్న దుర్మార్గుడని అన్నారు. ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదో గుళ్ళల్లోకి వెళ్ళి ఏదో పూజలు చేస్తాము అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అంటే సబ్ తీర్పు వచ్చింది, కోర్టు తీర్పు ఏదో వచ్చిందని చెప్పేసి సాక్షి టీవీ ఛానల్లో సబ్ క్లీన్ చిట్ వచ్చిందని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ప్రచారం కాదు, దుష్ప్రచారం. ఏమా ఎక్కడొచ్చింది మీకు సబ్ క్లీన్ చిట్? ఏమొచ్చింది? సిట్ తీర్పులో క్లియర్ గా కల్తీ నెయ్యి కలిపారు అని చెప్పేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది అని చెప్పేసి తిరుమల తిరుపతి లడ్డులో కల్తీ గెలిచిందని వైసీపీ పాలనలో దోచుకున్నారనేది సిట్ ఎంక్వైరీలో క్లియర్ గా తేలింది. సిట్ నిర్ధారించింది. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఆ వెంకటేశ్వర స్వామిని క్షమించమని చెప్పి పొర్లు తలరాలు పెట్టండి. క్షమాపణ చెప్పాలా, దేవుడికి క్షమాపణ చెప్పాలా, ప్రజలకు క్షమాపణ చెప్పాలా?